నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రోల్ మోడల్ అన్న సీఎం. సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందున్నారని ప్రశంస. త్వరలోనే కొత్త సెక్యూరిటీ పాలసీ ఆవిష్కరిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ నేరాలపై పోరు సహా డిజిటల్ భద్రత పెంపొందిస్తామని వెల్లడి. బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా చర్యలు. మోకాల్లోతు తవ్వగానే కుంటలో ఉబికి వచ్చిన నీరు. మహాశివరాత్రి రంజాన్ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష. వేములవాడ సహా ప్రముఖ ఆలయాల్లో ముమ్మర ఏర్పాట్లు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కాంగ్రెస్ నెరవేర్చలేదన్న కేటీఆర్. రుణమాఫీ జరగలేదని కొడంగల్ రైతులే చెప్పారని ధ్వజం. భారత్ ఖతార్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం. పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. ప్రయాగ్రాజ్లోని నదీ జలాల్లో పెరిగిన కోలిఫామ్ బ్యాక్టీరియా. స్నానానికి అనువుగా లేవన్న కాలుష్య నియంత్రణ మండలి. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సైబర్ నేరగాలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 జాతీయ సదస్సును సీఎం ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్కు సంబంధించిన 1930 నెంబర్ను విస్తృతంగా అందరికీ చేరవేయాలని సూచించారు. ఫేక్ న్యూస్, సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టాల్సి ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ సహా 14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు. సమాజానికి సవాల్ విసురుతున్న సైబర్ నేరాలను నియంత్రించడానికి అంతా కలిసి పనిచేయాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే డిజిటల్ మోసాల్ని నిలువరించగలమని స్పష్టం చేశారు. Estimate recently said rupees 22,812 crore were stolen by cyber criminals in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in the society. My government is committed to working with experts, IT firms, and allocate all resources to build an ecosystem, cyber security solutions. We have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిజిటల్ మోసాల కట్టడికి గతేడాది ఈ రాష్ట్రంలో కొత్తగా 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామన్నారు. వివిధ రాష్ట్రాలను సమన్వయపరుస్తూ సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఎం తెలిపారు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సైబర్ క్రైమ్ అనేది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు దాదాపుగా 14 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. డిజిటల్ ప్రపంచంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ అరెస్టులు, డేటా అటాక్స్ సహా ఇతర నేరాలు ఎన్నో జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహనతోనే డిజిటల్ దోపిడీ నుంచి రక్షించుకోవచ్చని, ఈ దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
going to soon launch a new security policy that aligns with our India's digital personal data and protection law. And I would like to say is our state has always been proactive in developing robust cyber security ecosystem, focusing on various initiatives in combating cyber threats and also enhancing digital security. షీల్డ్ 2025 సదస్సు సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. Cyber criminals are adopting to new technologies using AI, deepfakes and advanced phishing techniques to exploit the vulnerabilities. Telangana aims to set a national benchmark in cybersecurity strategy and enforcement. Setting up of I4C, setting up of database center, refund of amount of nearly 180 crores to the citizens and freezing of accounts nearly 300 crores tell our efforts of Telangana police how we are concerned about the citizens. Cybercrime has become a universal challenge affecting governments, businesses and individuals alike. The rise of AI-driven threats, financial frauds and identity thefts demand a unified response from all stakeholders. Shield 2025 is not just a conclave. It is a mission to bring together the best minds to strengthen our collective defenses. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు, పోలీసులు, అధికారులు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో జరిగిన రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ 35 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి 35 పైసలు కూడా తీసుకురాలేదని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు కట్టలేదని రైతుల తలుపులు, స్టార్టర్లు, బ్యాంక్ అధికారులు ఎత్తుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. 600 కోట్లు ఇవ్వాల్సిన సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని, పాడి రైతులకు కూడా బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం, దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్లి తెచ్చింది లేదు. కులగణన అన్నాడు, 42% రిజర్వేషన్ అన్నాడు, బీసీలను మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు, వాళ్ళని మోసం చేసిండు. రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు, మరి అలా వాళ్ళకు మోసం చేసిండు. ఆడబిడ్డలు 500 ఇస్తా అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు రైతులు. ఇప్పటి వరకు ఈ 420 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. గత 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పులకే నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పాలనతో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారన్న మంత్రి ప్రజాధనం మొత్తం వృధా చేశారని విమర్శించారు. 65 సంవత్సరాలలో చేయని అప్పును 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిందన్నారు. 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, అంటే చాలా అంశాల పట్ల మీరు చేయలే, అంటే ఉండి కూడా చేయలే. మీరు మీ పరిపాలన సవ్యంగా లేని కారణంగానే మీరు చెప్పినవి ఏది కూడా నిలబెట్టలే. 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం కేవలం సంవత్సర కాలమైంది. ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన మిగులు రాష్ట్రం, అధిక ఆదాయం హైదరాబాద్ కేంద్రంగా, 8 లక్షల కోట్ల అప్పు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెల్లిస్తా ఉన్నాం. నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు, అంటే ఈఎంఐ. మీరు ఈ అప్పుల కుప్పను చిప్ప చేతికిచ్చి ఉండకపోయింటే, మీరు చెప్పిన పథకాలు పూర్తి చేయాలంటే ఈ పైసల్లో సగం మిగులుతాయి. హైదరాబాద్లో హైడ్రా చెరువుల పునరుద్ధరణలో భాగంగా అంబర్పేటలో బతుకమ్మ కుంటలో తవ్వకాలు చేపట్టింది. అక్కడికి చేరుకున్న హైడ్రా సిబ్బంది 5.15 ఎకరాలున్న బతుకమ్మ కుంటలో మోకాల్లోతు తవ్వగానే నీరు ఉబికి వచ్చింది. దీంతో సిబ్బంది జలమండలి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న జలమండలి, నీటిపారుదల శాఖ అధికారులు చెరువును నీటిని పరిశీలించారు.
రాష్ట్రంలో స్టార్టప్ల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్, బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసిసిలో గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపి అనంతరం టీ హబ్ ఫౌండేషన్ సీఈఓ సుజిత్, బ్రెజిల్లోని గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో రాష్ట్రంలో స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయని ప్రకటించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలయ విస్తరణకు భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవానికి రావాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా కలిసి మహాశివరాత్రి మహోత్సవానికి ఆహ్వానించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడిపించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేసుకోవాలని నిర్దేశించారు. బస్టాండ్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ మాసంలో అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్అండ్బి తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 2న ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య, వీధి దీపాలు, రోడ్ల నిర్వహణ, దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ వివరించారు. మరోవైపు రంజాన్ మాసంలో ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించారు. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. మార్చి 2 నుంచి 31 వరకు ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించింది. రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి ఇచ్చే విషయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రైస్ మిల్లర్లకు ధాన్యం ఇస్తే 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి బియ్యం తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ కొన్ని రైస్ మిల్లులు సంవత్సరాల తరబడి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బకాయి పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రైతుల నుంచి తీసుకున్న ధాన్యానికి డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం బ్యాంకుల వద్ద 43,000 కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకుందని కోర్టుకు తెలిపారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుంటే రెవెన్యూ రికవరీ చట్టం కింద రాబట్టే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. ఈ టెండర్ల వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందని కోర్టుకు తెలిపారు. ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరాపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు డిమాండ్ చేశారు. వాదనలు వినిపించడానికి సమయం కావాలని రైస్ మిల్లర్ల సంఘం తరపు న్యాయవాదులు సమయం కోరారు. చివరి అవకాశం ఇస్తూ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ఎస్సీల వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అఖ్తర్ను ఏకసభ్య కమిషన్గా నియమించగా నవంబర్ 11న ఆయన బాధ్యతలు చేపట్టారు. అధ్యయనం చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. జనవరి 10న 60 రోజుల గడువు ముగియడంతో జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇటీవలే నివేదిక సమర్పించింది. ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం రావాల్సి ఉంది. మరోవైపు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పునః పరిశీలన చేయాల్సి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ కేసు వాదిస్తుండగానే గుండెపోటు రావడంతో న్యాయవాది కుప్పకూలి చనిపోయిన ఘటన హైకోర్టులో జరిగింది. హైకోర్టు 21వ హాల్లో కేసు వాదిస్తుండగా వేణుగోపాల్ రావు అనే న్యాయవాది కుప్పకూలిపోయారు. వెంటనే అంబులెన్స్ పిలిపించిన సహచర న్యాయవాదులు, సిబ్బంది ఆయనను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వేణుగోపాలరావును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. వేణుగోపాలరావు మృతికి సంతాపంగా 21వ కోర్టు హాల్లో విచారణ వెంటనే నిలిపివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మిగిలిన కోర్టు హాల్స్లో అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో 4 నిందితులకు సిట్ కస్టడీ ముగిసింది. తిరుపతి సిట్ కార్యాలయంలో 5 రోజుల పాటు వివిధ అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ వినయకాంత్ చాండా, తమిళనాడులోని ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్ను 5 రోజులు సిట్ అధికారులు ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన సమయం ముగియడంతో నిందితులకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి తిరుపతి 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుల విచారణకు సహకరించలేదని, మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఇంధనం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని భారత్, ఖతార్ మధ్య సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ నిర్ణయించారు. భారత పర్యటనకు వచ్చిన ఖతార్ పాలకుడు షేక్ తమీమ్తో ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా డబుల్ టాక్సేషన్ నివారణ, ఆదాయపు పన్ను ఎగవేతల నివారణకు పునర్వ్యవస్థీకరించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఖతార్ ప్రధానమంత్రి, భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒప్పందాలు మార్చుకున్నారు. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని, స్నానం చేయడానికి అనువుగా లేవని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి వెల్లడించింది. నదీ జలాల్లో మనుషులు, జంతువుల వ్యర్థాలతో కూడిన కోలిఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీకి అందించిన నివేదికలో పేర్కొంది. 100 మిల్లీలీటర్ల నీటిలో 2500 యూనిట్లకు మించి కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందన్న సిపిసిబి ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. మహాకుంభమేళాలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండటంతో నదీ జలాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా శాతం పెరిగిపోతోందని ఎన్జీటీకి సిపిసిబి వివరించింది. ప్రయాగ్రాజ్లోని గంగా, యమునా నదుల్లోకి మురుగునీరు, వ్యర్థాలను వదలకుండా నిరోధించాలని దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ శ్రీధర్ అగర్వాల్, జస్టిస్ ఏ సెంథిల్ వేల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సిపిసిబి సమర్పించిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం కాలుష్యాన్ని నియంత్రించడంలో యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైందని వ్యాఖ్యానించింది. పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు. సతీ సమేతంగా ప్రయాగ్రాజ్ వెళ్లిన పవన్ త్రివేణి సంగమంలో మునకలు వేశారు. భారతదేశ ఆత్మ ఒకటేనని మహాకుంభమేళా తెలియజేస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. భక్తులంతా క్షేమంగా తిరిగి ఇళ్లకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు. మహాకుంభ అనేది ఇది మనకి ప్రత్యేకించి విభిన్నమైన భాషలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, కానీ భారతదేశపు ఆత్మ ఒకటి అనేది తెలియజేస్తుంది. అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్కి, ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రత్యేక ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అని కాదు, మన భారతీయత అనేది సనాతన సాంప్రదాయం, అనాదిగా మనందరం కలుస్తూ వచ్చాం. ఇది ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు మరింత బలోపేతం చేస్తాయి. దాంట్లో భాగంగా అందరికీ క్షేమంగా మీరు మహాకుంభంలో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తిగా. కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. ప్రధాని మోదీ సారథ్యంలోని త్రిసభ్య కమిటీ నిన్న ప్రధాని కార్యాలయంలో సమావేశమై 26వ సీఈసీగా జ్ఞానేష్ కుమార్ను నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన ఆయన 2029 జనవరి 26 వరకు సీఈసీగా కొనసాగనున్నారు. గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా ఉన్న జ్ఞానేష్ కుమార్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే అధికరణ 370 రద్దు, రామమందిరం ట్రస్టు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కేంద్ర ఎన్నికల సంఘం నూతన సారథి ఎంపికపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సీసీ ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ
హోంమంత్రి అమిత్ షాలు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. తదుపరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపికపై మోదీ, అమిత్ షాలపై అభ్యంతరం తెలుపుతూ నివేదికను అందించానని రాహుల్ తెలిపారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఉండకూడదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ సిఈసి, ఈసీ నియామక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడం సరికాదన్నారు. ఈ చర్య ఎన్నికల ప్రక్రియపై కోట్లాది మంది ప్రజల్లో ఉన్న ఆందోళనలను తీవ్రతరం చేసిందని ఆరోపించారు. కొత్త చట్టం ప్రకారం సిఈసిని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఈ నెల 19న విచారణ జరగనుంది. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 5గురు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. 26 మంది ప్రయాణికులతో అమృత్సర్కి వెళ్తున్న బస్సు కోటక్పూర్ బ్రిడ్జ్ వద్ద అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఎదురు కాల్పుల ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కంకర్బాగ్ ఏరియాలోని ఓ నివాసం వెలుపల 4 దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్టీఎఫ్ బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని ఇంట్లో నక్కిన దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడడంతో ఎన్కౌంటర్ మొదలైనట్లు అధికారులు తెలిపారు. అన్ని వైపుల నుంచి ఆ నివాసాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు లొంగిపోవాలని దుండగులకు సూచించాయి. 4 రౌండ్ల కాల్పుల తర్వాత దుండగులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.